కూర్చోండి. అసలు త్రికరణ శుద్ధి ధార్మిక జీవనంలో చేల్చుండే ప్రతి ఒక్క సాధనకు కూడా మనము శుద్ధంగా ఉండాల. మనము అంటే ఎవరు? ఈ శరీరం మాత్రమేనా అనేది వస్తుంది అక్కడ. శరీరం శుద్ధిగా చేసుకోండి, అందరూ నేర్చుకోండి. కావలసిన రీతిగా బ్రష్ చేసేది కానీ, మంచి గమ్ముగా ఉండే ఇట్లా సోపులు వేసుకున్నది కానీ, ఇంకా ఏమేమో వస్త్రాలు కేశాలంకారాలు ఏటేటో చేసుకుంటాం. శరీర శుద్ధి ఒకటేనా? త్రికరణ శుద్ధి అంటే ఏమి? ఆ త్రికరణ శుద్ధి లేకుండా పోతే పురుషార్థాల సాధన కాదు, చతురాశ్ర ధర్మాల్లో కూడా ధర్మాన్ని పాటించు. వ్యక్తికి కావాల్సి ఉండేది బాహ్యాడంబరము కాదు. బాహ్యాడంబర అంటే అవతల ప్రదర్శన కాదు. కొన్ని లోపల మనకుండే ఇంద్రియాలు కావచ్చు, మన మనస్సు కావచ్చు, మన బుద్ధి కావచ్చు, ఇవన్నీ శుద్ధముగా లేకుండా పోతే, మనం ఆడే మాట, చెప్పుకునే మాటలు శుద్ధము లేకుండా పోతే ఇంకన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ త్రికరణ శుద్ధికి, ఆధ్యాత్మికానికి లేదా ధార్మిక జీవనానికి ఉండేట్లా ఒక సంబంధము, అది ఎంత ముఖ్యము అనే విచారాన్ని మేడం గారు మీకేమి కొత్తగా పరిచయం చేసేంతలేదు. ఆయమ్మ ఏ విషయం ఇచ్చినా కూడా దాంట్లో డీప్గా వ్యాసంగం చేసేట్లా ఒక అభ్యాసము, తొలిటి ఇంకా అధ్యయనము, అధ్యాపన. ఆయమ రెండు వృత్తులు. అధ్యాపన అంటే లెక్చరింగ్ చేసేది. ఆయన ప్రిన్సిపాల్, అనేక సంవత్సరాలు లెక్చరర్ పనిచేసి ఇప్పుడు ప్రిన్సిపాల్ అయింది. అంటే అధ్యయనము ఉంది, అధ్యాపన ఉంది, వ్యాసంగము ఉంది, ధ్యానము ఉంది. ఇవన్నిటి చోటి ఇప్పుడు త్రికరణ శుద్ధి ఏ రీతిగా ఉంటే ఆధ్యాత్మికంగా మనము సాధకులు కావచ్చు, ధార్మికమైన సార్థక జీవనం చేయొచ్చు అనేట్ల విచారాన్ని మేడం గారు ప్రసంగిస్తారు. దయపెట్టి అందరూ శ్రద్ధగా వినాలని ప్రార్థన. ఆనో భద్రాః క్రతవోయంతు విశ్వతః. Let noble thoughts come to us from every side. ವಾಗ್ದೇವಿ ಅಪರಾವತಾರವಾದ ಶ್ವೇತ ಸರಸ್ವತಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, సోదర సోదరి మణులారా, ఇప్పుడు మన విషయము త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధి అనేటువంటి సబ్జెక్ట్లో 3 పదాలు ఉన్నాయి. త్రికరణ శుద్ధి అని. త్రి అంటే 3, కరణ అంటే ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు మనం. సాధన, ఉపకరణ, పరికరము అంటారు తెలుగులో అయితే. అంటే ఏదన్నా ఒక పని చేయాలి అంటనే, ఇప్పుడు రాయాలి అంటేనే మనకు గుర్తొస్తుంది పెన్ కావాలి అని. దున్నాలి అంటేనే గుర్తొస్తుంది దున్నేందుకు మడక కావాలి అని. దాన్ని మనము పరికరము లేక ఇన్స్ట్రుమెంట్, సాధన, ఉపకరణము అంటాం. అది కరణ అంటే. ఇక శుద్ధి, ఎలాగా మనము వాడేటువంటి పరికరాలు అంటే ఉపకరణలు శుద్ధిగా ఉండాలి. అంటే స్థూలానికి సంబంధించినట్టుగానే ఇంట్లో కూరగాయలు కట్ చేయాలి, ఎట్లుండాలి? చాకు శుద్ధిగా ఉండాలి, అవునా? కట్ చేసేకి సులభంగా చూపుగా ఉండాలి. దానంతా తయారు చేసి పెట్టుకొని తర్వాత మనము కూరగాయల్ని కట్ చేసేదానికి ప్రారంభం చేస్తాం. అలాగే ఎలా మనము బయట వాడేటువంటి పనులకు వాడేటువంటి ఉపకరణాల్ని సూక్ష్మంగా, శుద్ధిగా, అది వాడేందుకు వీలయ్యేటట్టుగా చేసుకుంటామో దాన్ని అంటాము శుద్ధి అని. ఇప్పుడు త్రికరణ శుద్ధి. అలాగేనే మనము మన సాధనా జీవితాల్లో ఈ
త్రికరణ ఏమి మన జీవితాలకి సంబంధించినటువంటి కరణాలు ఏమి అంటే, ఒకటి శరీరంతో చేసేటువంటి పనులు, రెండవది మాట ద్వారా చేసేటువంటిది, మూడవది మనస్సు ద్వారా చేసేటువంటిది. ఇది త్రీ అంటే, ఒకటి మనసు, రెండవది వాక్కు, మూడవది శరీరము. దీన్ని మనము త్రికరణ అంటాం. ఈ మూడు సాధనలు అని మనము ఉపయోగించుకోవచ్చు అనుకుంటా, పరికరములు. అవి శుద్ధిగా ఉంటే మాత్రమే, ఆ త్రికరణాలు మలిన రాహిత్యముగా ఉంటే మాత్రమే నిర్మలమైన గురువుల్ని, పరమాత్ముణ్ణి చేరేందుకు వీలైతుంది. ఇది ముఖ్యంగా మనము గమనించాల్సిన అంశం. ఏ కరణాల ద్వారా మనము పని చేస్తున్నామో, శారీరకంగా కావచ్చు, లేక మాట ద్వారా కావచ్చు, లేక మనస్సులో వచ్చేటువంటి యోచనల ద్వారా కావచ్చు, అవి శుద్ధి అయినప్పుడు మాత్రమే, మలిన రాహిత్యము, మలినము లేని పరిస్థితికి వచ్చినప్పుడు మాత్రమే మనము ఆ మోక్ష సాధనకు యోగ్యులైతాము, మోక్షాన్ని సంపాదిస్తాము. ఇది త్రికరణ శుద్ధి యొక్క మన అగత్యము, లేకుంటే ప్రయోజనం. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా ఈ కరణాలను, ఈ త్రికరణాలను శుద్ధిగా ఉంచుకున్నప్పుడు మాత్రమే తను మోక్ష సాధకుడు కాగలడు. దాన్నే మనము జీవన్ముక్తి అంటాము, మోక్షము అంటాము, విడుదల అంటాము. ఏమేమి పేరు చెప్పితే కూడాను ఒకే అర్థమే. కాబట్టి దీన్ని ఎలా సాధించడము? ఇంతకు ముందే ప్రహ్లాదుని విచారం వచ్చింది. గురుకులంలో ప్రహ్లాదుడు విద్యాభ్యాసము తర్వాత అప్పుడప్పుడు కూడాను తండ్రి పిలిచేవాడు, బాబు ఏం నేర్చుకున్నావు నువ్వు గురుకులంలో అని. అప్పుడు ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు, ఎంత మంచి మాట చూడండి. కమలాక్షు నర్చించు కరము కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము. చిన్న బిడ్డ పెద్ద చక్రవర్తి సింహాసనంలో కూర్చో ఉంటే పక్కన నిల్చుకొని, బాబు నువ్వేం నేర్చుకున్నావు అంటే వాడు చెప్పేటువంటి పలుకులు చూడండి ఎలా ఉంటాయో. కమలాక్షు నర్చించు కరములు కరములు, ఏ చేతులతో భగవంతుని మనము పూజ చేస్తామో అవే నాన్న నిజమైన చేతులు. ఇంకేం కావాలి దీనికన్నా? చేతులు భగవంతుడు మనకి ఇచ్చిండేది ఎందుకు అంటే, ఆ భగవంతుని పూజ చేసేదానికి, లేక ఆ భగవంతుని బిడ్డల సేవ చేసేందుకు. కరములు కరములు, అవే నా చేతులు అంటే ఇంకెందుకు చేతులు? చేతులు మనకున్నాయి అంటే దాని అర్థం ఏమి? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ భగవంతుడు మనకు నాలుక ఎందుకు ఇచ్చినాడు? ఆ వాక్కు మనకి ఎందుకు ఇచ్చినాడు అంటే, ఆ నాలుక ద్వారా, ఆ వాక్కు ద్వారా ఆయనని వర్ణించినప్పుడే మనకు నిజమైన ఆ జిహ్వకు ఒక అర్థం నానా. ఎంత బాగుంది చూడండి. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. మనకెందుకు కన్నులు ఇచ్చినాడు ఆ భగవంతుడు? ఆ కన్నుల నిండా కూడా ఆ పరమాత్ముని దర్శనాన్ని పొందడానికే ఆ భగవంతుడు మనకి కన్నులు ఇచ్చిండేది. ఆ సురరక్షకుని చూచు చూపులు చూపులు, శేషశాయికి మృక్కు శిరము శిరము. ఈ తలెందుకు ఇచ్చినాడు భగవంతుడు? ఆ భగవంతునికి వినయంగా మనము మ్రొక్కేదానికి. ఇంకింతకన్నా శుద్ధి ఉందా? ఇది నిజమైన శుద్ధి, ఇది నిజమైన మోక్షానికి మనల్ని తీసుకెళ్ళేటువంటి మార్గం. ఆ చిన్న బిడ్డ ప్రహ్లాదుని మాటల్లో వచ్చిన పలుకులవి. అలాగేనే మనము డైరెక్టర్ పొద్దునే అంటుండ్రి, మనస్సేకం
వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. మనము గురువులు చెప్పేటప్పుడు మహాత్ములు 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 అంటుంటాం. ఆ దారిలో నడవాలి. వికాసము, సంసరణ. మనం ఎప్పుడు థియోసాఫికల్ సొసైటీ అంటానే, థియోసాఫికల్ సాహిత్యము అంటానే మనకు గుర్తొచ్చేటువంటి పదం ఏమి అంటే వికాసము. ఇన్ని పనులన్నీ వదిలిపెట్టి మనం ఎందుకు ఈ పెద్ద మాన కింద కూర్చోన్నాము అంటే వికాసాని కొరకే, ఆత్మ వికాసాని కొరకే. ఆ ఆత్మ వికాసం ఎలా, ఎప్పుడు వాళ్ళు మహాత్ములైనారు, ఎప్పుడు వాళ్ళు జీవన్ముక్తులైనారు అంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం. మనస్సులో ఏమి యోచన వచ్చిందో అదే మాటల్లో రావాలి. మనస్సులో మాటలో ఏమి వచ్చిందో అదే మన పనుల ద్వారా కూడా వ్యక్తం కావాలి. అప్పుడు మాత్రమే మనము మహాత్ములు కావడానికి వీలైతుంది. ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది మనము కల్చర్ అనే పేరులో నిదానంగా ఇన్సిన్సియర్ అవుతున్నాం, అప్రమాణికతులైతున్నాం. ఎందుకంటే యోచనలు ఎలాగో ఉంటాయి, చెడు యోచనలు మనలో వస్తున్నాయి, కానీ మాటలు మాత్రము స్వీట్ గా ఉంటాయి. ఏమైతోంది ఇప్పుడు? లోపల చెడ్డగా యోచన చేస్తాను, ఆయన గురించి మనకి చెడ్డలో భావనలు ఉన్నాయి, ఆయన గురించి మంచి అభిప్రాయం మనకు లేదు, కానీ ఆయన కనిపిస్తానే ఎంత నిదానంగా మాట్లాడతాము. ఆ యోచన ఎట్లుందో మాట అట్లే ఉండాలి. మాట ఎట్లుందో దానికి సరిపడేటట్టు పనులు ఉండాలి. ఎప్పుడు అట్లయితుంది అంటే యోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. యోచనలో చెడు యోచన ఉంటే మనము దానికి సరిగ్గా మాట్లాడలేం. అందుకేం చేస్తాము? ఆ మాటని కప్పేస్తాం, ఆ మాటని మార్చేస్తాం. మార్చేసి చెడు యోచనని మంచి మాటగా మారుస్తున్నాం. అంటే యోచన వేరే అయింది, మాట వేరే అయింది. ఇక మహాత్ములు ఎలా కావడం? మనము గురువులు నడిచేటువంటి దారిలో మనం ఎట్లా నడుస్తాము? ఒక్క తూరి మనము గురువులు మన దగ్గరే ఉన్నారు అనేటువంటి భావనతో ఒక్క తూరి మన యోచనల్ని మనం జ్ఞాపం చేసుకుంటే, ఈ యోచన నాలో వచ్చింది కదా, ఈ ద్వేష భావన నాలో వచ్చింది కదా, ఈ చెడు యోచన నాలో వచ్చింది కదా, గురువులు నా యోచన గమనిస్తే అనే ఒక ప్రశ్న వస్తేనే అర్థమవుతుంది, ఓ ఇది తగిన యోచన కాదు అని. అందుకని మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. ఇంకా దానికి విరుద్ధంగా మనసన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ దురాత్మన. అంటే యోచన చేసేదే ఒకటి, మాట్లాడేదే ఇంకొకటి, చేసే పనే ఇంకొకటి. వీళ్ళెవరు? మహాత్ములకు విరుద్ధంగా నడిచేటువంటి దుష్ట జనులు, దురాత్మన. అంటే ఇప్పుడు మనం ఏ కేటగిరీకి వస్తాము అని మనమే చూసుకోవచ్చు. ఇంకొకరు చెప్పే పని లేదు. ఎట్లుంది నా యోచన, ఎట్లుంది నా మాట, ఎట్లుంది నా పనులు ఎట్లున్నాయి, నేను గురువులు ఒప్పుకునేటువంటి జీవితాన్ని నేను చేస్తున్నానా లేదా? గురువులంటే ఎవరో కాదు, ఇది ఒక వికాసము. ఆ వికాసము అనేటువంటి నిచ్చెన. ఆ నిచ్చెనలో గురువులు ఎక్కడో మెట్లలో ఉన్నారు, మనం ఏదో కింద మెట్లో ఉన్నాం. మన సాధన అంతా ఏమంటే ఒక్కొక్క మెట్టే ఎక్కి అక్కడికి పోవడమే మన సాధన. ఆ సాధన మనదైనప్పుడు గురువులు ఎలా జీవనం చేస్తున్నారు, గురువుల ఉద్దేశం ఏమి, గురువుల సంకల్పమేమి, దానికి సరిగ్గా మన జీవితాలు ఉన్నప్పుడు మాత్రమే మనము కూడా ఆ నిచ్చెనలో ఒక్కొక్క మెట్టు ఎక్కేదానికి వీలైతుంది. లేనప్పుడు మనము కూడా ఏ చింతామణి సంతలోనో ఉండొచ్చుగా ఉండే. ఇంత దూరం కష్టపడి రావాల్సిన పని లేదు. ఊరికే విని అది నాది కాదు అనుకుంటే ప్రయోజనం లేదు. దాన్ని మనము తీసుకోవాలి. అది మనది కావాలి, మనకి రక్తగతం కావాలి. ఆడు వంట చేస్తాను, ఎవరో ఘమఘమాని వస్తా ఉంది, నేను వంట ఆడే మనం ఈడే ఉంటే అది మందెట్లయితుంది? గురువులు ఆడే ఉంటారు, మనం ఈడే ఉంటాం కదా. మనస్ ఏకం వచస్ ఏకం
కర్మణ్యేకం మహాత్మన, అది మన సాధన. అందుకనే మనం ఇప్పుడు పొద్దున భారత సమాజ పూజ, జ్యోతి పూజ చేసేటప్పుడు ఆ శుద్ధీకరణ మంత్రాలు వస్తాయి. శుద్ధీకరణ మంత్రాలప్పుడు ఆ నీళ్లు, తీర్థాన్ని ప్రోక్షణ చేస్తారు. అన్ని దిక్కులకు ప్రోక్షణ చేస్తారు. ఆ ఆధ్వర్యులు తన్మయించి ప్రోక్షణ చేసుకుంటారు. ఇతరుల మీద ప్రోక్షణ చేస్తారు. అదంతా వస్తా 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 ఒక మంత్రం దాంట్లోనే వస్తుంది. ఏమొస్తుంది? ఓం మనోవాకాయ కర్మాణి మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మ భూయాసం స్వాహ. అంటే విరజా విపాప్మ, దాన్ని విరజా హోమము అని పిలుస్తారు. విరజా హోమము అంటే మన పాపాలన్నీ ధ్వంసం చేయడానికి చేసేటువంటి హోమం. మన పెద్దలు ఎటువంటి పూజను మనకు అందించినారు చూడండి. అంత మాత్రము హోమాలు మనం ఇంట్లో చేయాలి అంటే 30,000 ఖర్చు చేయాలి. 30,000కి అయ్యేలేదు అంటా ఉంది మన సోదరి. ఎలాంటి వాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు. మన ఊర్లో అయితే 30,000కి ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే 30,000 ఖర్చు చేసి వాళ్ళు చెప్పేది ఇదే, మనం చేసేది ఇదే. ఆ మంత్రాలు మన జ్యేష్ఠులు అన్ని మంత్రాలలో ఉండేటువంటి శక్తిని తీసుకొని, ఏ మంత్రాలు చదివితే ఎన్ని మంత్రాల శక్తి దీంట్లో ఆవిర్భూతమవుతుందో తెలుసుకొని ఆ మంత్రాల్ని మనకు అందించింది. కానీ ఆ మంత్రాలు ఊరికే చెప్పుకొని పోతే ప్రయోజనం లేదు. ఆ మంత్రం చదివినప్పుడు ఓం మనోవాకాయ కర్మాణి మే శుద్ధ్యంతాం విరజా విపాప్మ భూయాసం స్వాహ అన్నప్పుడు మనం దాన్ని అనుభవించాలి. ఓ మనోవాకాయ కర్మాణి మే శుద్ధ్యంతాం, నా మనస్సు, నా వాక్కు, నా పని అది సంపూర్ణంగా పరిశుద్ధం కావాలి. నా పాపాలన్నీ కూడా ఆ హోమ భస్మంలో అంటే హోమాగ్నిలో భస్మం కావాలి. ఇలా మనం సంకల్పం చేసి 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 దాని ప్రకారంగా మనము సాధన అనుష్ఠానాలు చేసినప్పుడు ఒకరోజు రానే వస్తుంది. ఒక్కరోజు రానే వస్తుంది. ఆ రోజుకే మనమందరూ కూడా కాసుకొని ఉండేది. మనము కూడా ఆ గురువుల పాదాల్ని చేరుతాం. చూసినారా? ఎప్పుడెప్పుడు ఆ మంత్రాలు వస్తా ఉన్నాయో అప్పుడంతా కూడా మన గమనం ఏమి? మనోవాకాయ కర్మాణి శుద్ధ్యంతాం. నా మనస్సు పరిశుభ్రం కావాలి, నా మాట పరిశుభ్రం కావాలి, నా పనులు పరిశుభ్రం కావాలి. అప్పుడు మాత్రమే నేను ఆ ముక్తిని, జీవన్ముక్తిని, ఆ గురువుల ఒక్క పరమ గురు చరణ సన్నిధానాన్ని చేరేందుకు వీలైతుంది అనేటువంటి సంకల్పం ఆ జ్యోతి పూజలో మనం సదా కొంతమంది మనం సొసైటీకి వచ్చినప్పుడే కాదు, ఇళ్లల్లో కూడా ప్రతినిత్యము చదువుకునే వాళ్ళు ఉన్నారు. లేక పౌర్ణమి ఇట్లా అటువంటి పర్వదినాల్లో ఆ ఇళ్లలో ఆ పూజ, జ్యోతి పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ చేసుకుంటూ లేక చదువుకుంటే కూడా చాలు, ఆ అర్థాల్ని గ్రహించి మనం సాధన చేయాలి. అలాగే పోతే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ 3 త్రికరణాలు అంటే ఈ కరణాలు, ఈ 3 కరణాల్ని తీసుకొని దాన్ని తపస్సు అని పిలుస్తాడు. శారీరక తపస్సు, వాక్ తపస్సు, మనో తపస్సు. శరీరం ద్వారా నువ్వు ఎలా తపస్సు చేయాలి, మాటల ద్వారా నీ తపస్సు ఎలా ఉండాలి, మనస్సు ద్వారా నువ్వు ఎలా తపస్సు చేయాలి. తపహ అనే అర్థం ఏమి అంటే శాఖము. అంటే ఇట్లే కూర్చొని ఏదో సుఖంగా నెమ్మదిగా తమస్సులో ఉండిపోయేది తమస్సు కాదు, తపహ. తమస్సుకు సంపూర్ణంగా విరుద్ధమైంది తపస్సు. తపస్సు అంటే వేడి పుట్టించాలి. లేదు లేదు ఇంక నేను కూర్చోనికి లేదు, కావాలా, ఏమో పని చేయాలి, ఏమో సాధన చేయాలా, అలాంటి వేడి మనలో పుట్టాలి. ఆ వేడి పుట్టినప్పుడు మాత్రమే మలినాలన్నీ దూరం. బంగారు బాగా ఎంత 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 కాంచితే దానిలో ఉండే మలినాలన్నీ దూరం అవుతాయి, అపరంజి దొరుకుతుంది. అలాగేనే మనము కూడా వేడి పుట్టించాలి. ఆ వేడి పుట్టించేటువంటి తపస్సు మనం చేయాలి. ఎలా తపస్సు? శారీరకమైన తపస్సు అంటే ఇప్పుడప్పుడే మనం ప్రహ్లాద్ని చూసినట్టు ఆ మన ప్రతి ఒక్క ఇంద్రియము, అది జ్ఞానేంద్రియము కావచ్చు, లేక కర్మేంద్రియము కావచ్చు. అంటే భగవద్గీతలో శ్లోకం మనం చూసుకున్నప్పుడు దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం బ్రహ్మచర్య అహింసాచ
శారీరం తప ఉచ్యతే. శరీరంతో చేసేటువంటి తపస్సు ఎలా ఉండాలి అంటే, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. ఎవరెవరు జ్ఞానులున్నారో, ఎవరెవరు మహాత్ములు ఉన్నారో వాళ్ళ సేవ చేయడం. అంటే శరీరము ద్వారా నువ్వు ఏమేమి పనులు చేస్తే అది తపస్సు అవుతుంది, ఏమేమి పనులు చేస్తే ఆ శరీరము శుద్ధి అవుతుంది, ఆ శరీరము శుద్ధి అయ్యి భగవంతుని ప్రీత్యర్థం, గురు ప్రీత్యర్థం అది తయారైతుంది. ఈ శరీరం ఉండేది మనంతటికి మనము సుఖాన్ని పొందేందుకు కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇంతవరకు మనము ధర్మము గురించి గొప్పగా ఉపన్యాసాన్ని వినినాం. అలాంటి ధర్మాన్ని మనము పాటించాలి అంటే, ఇంతవరకు మన జ్యేష్ఠ సోదరులు వాళ్ళ అనుభవానంతా కలిపి వాళ్ళ ఉపన్యాసంలో ఇచ్చినారు. ముఖ్యంగా వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా కూడా ధర్మము మీదే ఉండింది. అలాంటి ధర్మాన్ని మనము సాధించాలి. ఎలా అలాంటి ధర్మాన్ని సాధించాలి? అది సాధించేందుకు మనకొక ఉపకరణం కావాలి కదా! మనకొక ఇన్‌స్ట్రుమెంట్ కావాలి కదా! ఆ ధర్మాన్ని సాధించేందుకు మన దగ్గర ఉండేటువంటి ఇన్‌స్ట్రుమెంట్ ఏమి అంటే ఈ శరీరం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరమే ఖలు అంటే నిజంగా. ఒత్తి చెప్పేటప్పుడు చెప్తాం కదా! అప్పుడు ఉపయోగించేటువంటి పదము ఖలు. ఇది లేకుంటే ఇది సాధ్యము కాదు. నువ్వు ధర్మ సాధన చేయాలి అంటే శరీరము ఉండాలి. చూస్తున్నారా? మనం శరీరము అంటే అది ఏందో పనికిరాదు అనో, ఇదేదో కష్టమో అనో, ఇదొక బంధనమో అనో, మనం దేన్ని ఎట్లా ఉపయోగించుకుంటామో అట్లా ఉంటుంది. ఎంతవరకు శరీరం ఒక సుఖానికి మాత్రమే వాడుకున్నప్పుడు శరీరం ఒక బంధనము. శరీరాన్ని నీ ముక్తి సాధనకు, ధర్మ సాధనకు కావాల్సిన ఒక ఇన్‌స్ట్రుమెంట్ గా వాడుకున్నప్పుడు అదే నీకు ముక్తిని దారికి తీసుకెళ్తుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నీవు ఆ ధర్మాన్ని సాధించాలి అంటే నీకు శరీరము కావాలి. ఆ శరీరాన్ని నువ్వు ఎట్లా వాడుకోవాలి? పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఉండేదే నువ్వంతటికి నువ్వు సుఖంగా ఉండేదానికి కాదు. పరోపకారార్థం ఫలంతి వృక్షాః, పరోపకారార్థం దుహంతి గావః, పరోపకారార్థం వహంతి నద్యః, పరోపకారార్థం ఇదం శరీరం. ఒక చెట్టు పండు ఎందుకని? మనందరూ కూడా తిని సంతోషపడాలి అని. గోమాత పాలు ఎందుకని? మనమందరూ ఆ పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలి. నది ప్రవహించేది ఎందుకని? మనందరికీ కూడా ఆ జీవ జల అంటాం, ఆ నీరు ప్రాణం అది ఇచ్చేందుకు. ఏది కూడా తన కోసమని ప్రకృతిలో బ్రతకదు. ఆ ప్రకృతి పాఠాన్ని మనము నేర్చుకొని ఈ శరీరం దేనికోసము? పరోపకారార్థం ఇదం శరీరం. ఇది శారీరకమైన తపస్సు. ఎప్పుడెప్పుడు నువ్వు ఈ కాళ్ళతో, ఈ చేతులతో, ఈ కంటితో, అంటే ఏ ఏ అంగాంగాలతో నువ్వు ఇతరుల కోసము అని పని చేస్తావో అప్పుడు అంతయు కూడా, ఆ క్షణాలంతయు కూడా నీవు ఆ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ మోక్ష సాధనకు వాడుకుంటున్నావు. అంటే నువ్వు ఇతరుల కోసము ఎప్పుడెప్పుడు పని చేస్తావో అప్పుడంతా కూడా ఆ శరీరము శుద్ధి అయితోంది. జొతలో మోక్ష సాధనానికి పనికొచ్చేటువంటి ఒక ఇన్‌స్ట్రుమెంట్ గా కూడా పనిచేస్తోంది. కాబట్టి ఈ శరీరము ద్వారా ఎవ్వరికీ కూడా నొప్పి పెట్టేటువంటి పని చెయ్యరాదు. అహింస ప్రథమం పుష్పం. ఎటువంటి సందర్భాల్లో కూడా ఈ శరీరము ద్వారా ఇంకొకరికి ఆ చేత్తో కొట్టేది కానీ,
లేక గోమాత ఎంతంత పని చేస్తా ఉన్నా గోమాతను కొట్టేది కానీ, ఇంకొకరికి తొందర చేసేది కానీ, ఎప్పుడు అందుకనే మన పెద్దలు ఇంతంతా ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఏదన్నా ఒక వస్తువు మన కాళ్ళకి తగిలితే ముక్కు అంటారు. అంటే అర్థమేమి? ప్రతి ఒక్క వస్తువుకు కూడా గౌరవం ఇచ్చి చూసుకోవాలి. ఈ శరీరం ఉండేదే ఇంకొక వస్తువుకు గౌరవం ఇయ్యడానికి, ఇంకొకరికి సేవ చేయడానికి, కష్టంలో ఉండేదానికి ఆదుకోవడానికి. అంటే ఈ శరీరాన్ని నువ్వు సంపూర్ణంగా ఇతరుల కోసము అని వాడుకున్నప్పుడు మాత్రమే నీకు అది ఒక మోక్ష సాధనకు ఇన్‌స్ట్రుమెంట్‌గా పనికొస్తుంది. ఈ సేవ ద్వారా మనకి ముఖ్యంగా 2 ప్రయోజనాలున్నాయి. ఏమి ఆ ప్రయోజనము అంటే, ఒకటి ఆ గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులైతాం. గురువుల్ని సదా దయాంబుధాంనే అని అంటాం. సదా ఎప్పుడూ కూడా దయాంబుధాంనే వాళ్ళు కరుణా సముద్రులు. కరుణా సముద్రులు. వాళ్ళు కరుణ ఒక్కటే వాళ్ళ లక్షణం. ఎవ్వరి మీద వాళ్ళకి ద్వేషమో, కోపమో, ఇంకోటి సాధ్యమే లేదు. అలా నువ్వు నీ శరీరాన్ని ఇతరుల సేవ కొరకు వాడుకున్నప్పుడు, ఓహ్! హియర్ ఈజ్ ఎ పర్సన్, ఇక్కడున్నాడు ఒక వ్యక్తి. నా మనస్తత్వాన్ని అర్థం చేసుకొని, ఆ ప్రకారంగా ఈశ్వర సంకల్పము, ఈశ్వర సంకల్పాన్ని అర్థం చేసుకోండే గురువులు. గురువుల సంకల్పము, వాళ్ళ సంకల్పాన్ని అర్థం చేసుకోండే ప్రతి ఒక్క సాధకుడు. చూసినారా? ఈశ్వర సంకల్పాన్ని గురువులు అర్థం చేసుకుండ్రి. గురువుల సంకల్పాన్ని అర్థం చేసుకునే కర్తవ్యం మనది. ఏమి గురువుల సంకల్పము? సేవ, కరుణ, ప్రేమ, ఇది గురువుల సంకల్పం. దాన్ని మనం అర్థం చేసుకొని ఈ శరీరం ద్వారా ఇతరులకు మనము సేవ చేసినప్పుడు గురువుల అనుగ్రహము ధారాకారంగా మన మీద వస్తుంది. ఆ గురువుల అనుగ్రహాన్ని పొందేందుకు ఉండేటువంటి ఒక ప్రథమమైన మెట్టిలు. ఒకటి. రెండోది, ఈ శరీరము ద్వారా మనం ఎప్పుడెప్పుడు సేవ చేసేందుకు వంగుతామో, అప్పుడంతా సహజంగా మనలో అహంకారం తగ్గుతా వస్తుంది. ఎవరి ముందరన్నా వంగాలంటే, నేనా? మా ఇంట్లో దండిగా పని మనుషులున్నారు. నేనేమిటికి చేయాలా అనే భావన ఉంటుంది మనలో. ఇంట్లో పని మనుషులు ఉంటే కూడాను మనం మన లాడ్జ్‌కొచ్చి వంగి పనిచేస్తాం. ఇది అలవాటు కావాలి. ఇది అలవాటైనప్పుడు ఇతరులు కూడా ఒక బిడ్డ పడిపోతే పరిగెత్తిపోయి ఆ బిడ్డను ఎత్తుకుంటాం. బిడ్డను ఎత్తుకునేటప్పుడు అది ఎవరు బిడ్డ? మా ఎదురింటి బిడ్డ, పక్కింటి బిడ్డ, లేక మంచి బిడ్డ కాదా? అవంతా మనకు గుర్తురాదు. ఎప్పుడు అది గుర్తురాదు అంటే నాలో అహంకారం తగ్గినప్పుడు మాత్రమే. అంటే గురువుల అనుగ్రహము రాను మనలో ఉండే అహంకారం తగ్గుతా వస్తుంది. ఎప్పుడు మన శరీరాన్ని ఇతరుల సేవ కొరకు మనము వినియోగం చేసినప్పుడు. ఎటువంటి పరిస్థితులు వస్తే కూడాను మనము ఈ శరీరాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. ఇది శుద్ధీకరణము కావాలి. ఇది శుద్ధీకరణం అయ్యేందుకు ఉండేది ఒకే మార్గము. అది ఏమి అంటే సేవ. ఈ చేతులతో మంచి పని చేయడం, కాళ్ళతో మంచి ఎక్కడికంటే అక్కడ పోయేది కాదు. ఆ గురువుల సన్నిధానానికి రావడం, ఇంకొకరు సేవ చేసేందుకు పోవడము. ఏమి మనం పనులు చేసినా, ఏమేమి మన ఇంద్రియాలతో పనులు చేసినా, అది ఎప్పుడూ కూడాను అండర్‌లైన్ చేసి పెట్టుకోవాలి. ఇతరుల కొరకు. అప్పుడు మాత్రమే ఇది మనకు ఒక ముఖ్యమైన సాధనగా తయారైతుంది. అందుకనే అంటారు, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ. లోపల ఆత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క అంశ మనలో ఉంది. ఆ పరమాత్మ అంశ మనలో ఉన్నప్పుడు ఈ శరీరమే రథం. అవునా? ఆ పరమాత్మ అనేటువంటి భగవంతుడు మనలో ఉన్నాడు అంటే, ఆ భగవంతుడిని మోయడానికి ఉండేటువంటి రథము. రథోత్సవం అంటే ఊర్లో అందరూ పోతాం కదా! ఆ రథాన్ని చూడాలి, రథోత్సవం పోవాలి, ఆ దారం కొంచెం ఒకంత ఈడిస్తే మనకు పుణ్యం వస్తుంది. ఇవంతా ఏం అర్థము? ఊరికే బాహ్యంగా చూసేటువంటిది కాదు.
బాహ్యంగా చూసేటువంటి రథము కాదు, బాహ్యంగా చూసేటువంటి రథం లోపల ఉండే భగవంతుని విగ్రహము కాదు. ఆ రథోత్సవానికి మనం అందరూ ఎందుకు వెళ్ళాలి అంటే, ఆ రథము ఏముందో ఆ రథమే ఈ శరీరము. రథస్థ మాధవం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అంటారు. అంటే రథములో ఉండేటువంటి మాధవుణ్ణి, భగవంతుణ్ణి చూస్తే మనకు పునర్జన్మ లేదు అని. అంటే అర్థం ఏమి? బయట రథోత్సవాలు ఊరు అప్పుడప్పుడు జరుగుతానే ఉంటుంది. ఎన్ని రథోత్సవాలు చూసింటాం మనము. మనకు పునర్జన్మ లేదు అని కాదు అక్కడ అర్థము. మన శరీరం అనే ఒక రథములో లోపల ఉండే ఆ పరమాత్ముని చూస్తే పునర్జన్మ నవిద్యతే. పునర్జన్మ అనేటువంటిది ఉండదు. ఇలా మనము సంపూర్ణమైన శరీరాన్ని ఇతరుల సేవ కొరకు వినియోగించినప్పుడు మనకు అర్థమైతుంది ఈ శరీరము భగవంతుడు ఉండేటువంటి ఒక రథము అని. అదే మనల్ని పునర్జన్మ లేని పరిస్థితికి తీసుకెళ్ళేది. ఇక రెండవ కరణం, త్రికరణము కదా మంది, ఒక కరణమైంది అది శరీరం. ఇక రెండవ కరణము వాక్. ఆ వాక్ ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి? ఇది చాలా కష్టమైన విచారం. ఎందుకంటే కొంతవరకు మనం వికాసమైనాక శరీరము ద్వారా అంటే ఇంకొకరిని కొట్టేకి, జగడానికి పోము. అర్థమయింది. రోడ్లో ఎంతమంది గలాట చేసుకుంటా ఉంటారు. సంతలో ఎంతమంది కొట్టుకుంటా ఉంటారు. ఆ పనికి మనం పోము. కానీ వాక్కు మాత్రము కంట్రోల్‌లో ఉండదు. ఎంతెంత మనం బుద్ధివంతులు అనుకుంటామో, ఎంతెంత విద్యావంతులు అనుకుంటామో, ఎంతెంత మనం తెలిసినోళ్ళు అనుకుంటామో, అంతంత మన మాటలు చూపు అయితానే ఉంటుంది. కానీ ఒక్క విషయం మనం గుర్తు తెచ్చుకుంటే అర్థమైతుంది. ఇంట్లో బిడ్డ ఉన్నాడు. పండుకొనే ఉంటా ఉండే. చిన్న పిల్లలు 23 గంటలు నిద్రపోతారంట. ఉంటే 24 గంటల్లో వాళ్ళు నిద్రపోయేది 23 గంటలు. కొన్ని నెలలయిన తర్వాత కళ్ళు తీసేది, కొంతసేపు ఆడుకునేది, మళ్ళా బోర్లు పడేది, ఏదో కొంచెం ముందుకు పోయేది, కూర్చొనేది, ఏమేమో ఫ్యాన్ ఏస్తే చూసేది, ఫ్యాన్ ఆఫ్ అయితే ఎందుకు ఆఫ్ అయింది చూసేది, ఇవన్నీ నేర్చుకుంటాడు. పెరిగి మనం గమనిస్తూ ఉంటే వాడు లాస్ట్‌లో నేర్చుకునేది మాట. లాస్ట్‌లో. అప్పుడే అర్థమైతుంది మనకు మాట బయటికి రావాలి అంటే ఎంత నర్వస్ సిస్టమ్ డెవలప్ కావాలి. ఒకటి. రెండోది పరమాత్ముడు ఎన్ని జీవరాశుల్ని సృష్టించినాడు. ఏ జీవరాశికి కూడా ఈ మాట అనేటువంటి ప్రతిభను ఇయ్యలేదు. ఎవ్వరికీ కూడా ఇయ్యలేదు. మన మీద ఎంత నమ్మకం పెట్టుకొనుంటే ఆయన మనకి మాత్రమే ఇచ్చినాడు. అవునా? ఎవ్వరికి ఈయన వాక్, ఏ ప్రాణి పక్షులకి ఈయన వాక్ మనకు మాత్రమే ఇచ్చినాడు అంటే ఆయన ఆ వాక్కుని మనం సరిగ్గా ఉపయోగించుకుంటామని మాత్రమే ఇచ్చిండేది. ఇంకొకరికి దుఃఖంలో ఉండే వాళ్ళకి, నొప్పిలో ఉండే వాళ్ళకి, మనస్సు గాయంలో ఉండే వాళ్ళకి మన వాక్కు ఒక ఆయింట్మెంట్‌గా పనిచేయాలి, ఒక మందుగా పనిచేయాలి అని మనకి వాక్ ఇచ్చినాడే కానీ, ఇప్పుడప్పుడే దుఃఖంలో ఉండేవాళ్ళని, ఇప్పుడప్పుడే బేజార్‌లో ఉండేవాళ్ళకి, ఇప్పుడప్పుడే చింతనలో ఉండేవాళ్ళకి మన మాటల్లో కుచ్చి మాట్లాడాలని సర్వథా కాదు. సర్వథా కాదు. కానీ పొరపాటు చేసేదే ఇక్కడ మనం. ఇక్కడ మనం. సమ్యక్ వాక్ అంటారు బుద్ధ భగవానుడు. డోంట్ గాసిప్. హరటే అంటాం. అంటే ఏమి? ఇద్దరు చేరేది మాట్లాడేది నా గురించి కాదు, వాళ్ళ గురించి కాదు. మాట్లాడేది మూడో వ్యక్తి గురించి. ఆ మాట్లాడే మూడో వ్యక్తి గురించి వాళ్ళల్లో 100 మంచి గుణాలు ఉంటే అది కాదు, 101 చెడ్డ గుణం గురించి. ఇది మన వాక్ శక్తి. ఇందుకు మనం వాక్ ఉపయోగించుకుంటా ఉండేది. ఇందుకు భగవంతుడు మనకొక్కరికే ఆ శక్తిని ఇచ్చిండేది. ఎంత తప్పు చేస్తా ఉన్నాం. ఎంత తప్పు చేస్తా ఉన్నాం. ఇదేనా? వాక్ నుంచి మనం చేయాల్సిన పని ఇదేనా? కమలాక్షుని వర్ణించు జిహ్వ. ఆ మాట ఏమన్నా వస్తే గురువుల గురించి మాట్లాడు.
మాట ఏమన్నా వస్తే భగవంతుడి గురించి మాట్లాడు. మాట ఏమన్నా వస్తే మంచి కావ్యాల గురించి మాట్లాడు. మాట ఏమన్నా వస్తే మహాత్ముల గురించి మాట్లాడు. మాట ఏమన్నా వస్తే ఇంకొకరి కన్నీరు అట్లే నిలిచిపోయేటువంటి మాట మాట్లాడు. ఇంకొకరి కంట్లో నీళ్లు తెప్పించేటువంటి మాట ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? గొప్పగా చెప్పుకుంటాం. ఓహ్! నేను మాట్లాడుతా ఉంటేనా వాడికి ఉస్సురాడలేదప్ప. ఊరికే అయిపాయే. వాడికి ఉస్సురాడకుండా చేసేందుకేనా నీకు మాట ఇచ్చిండేది? వాడికి ఉస్సురాడకుండా చేసిన దానికేనా నీ జన్మ ఇచ్చిండేది? నేను అనుకునేదేమి, ఓహ్! నేను చానా గొప్ప. వాడు మాట్లాడే కాలేదు మళ్ళా వాపసు. ఒక్కటి. రెండోది, నువ్వు దాని గురించి మాట్లాడి వాని చెడ్డ విచారమే ప్రచారం చేసి, ఆ సంకల్పాలన్నీ వాతావరణంలో చేరుకొని, వానిలో ఉండే చెడ్డతనం ఎక్కువైతా వస్తుంది. దానికి కారణం ఎవరు? నేను, నువ్వు కూర్చొనేది. వాడు చెడ్డోడు అని మాట్లాడుతా ఉండేది. నేను, నువ్వు మాట్లాడేంత సేపు కూడా వాతావరణంలో అంతా వాడు చెడ్డోడు అనే వాతావరణం చేసుకుంటా ఉంది. అది ఎవరిని గురించి మనం మాట్లాడుతా ఉన్నాం వాడి దగ్గరికి పోతా ఉంది. వాడు ఇంకంత చెడ్డోడైతా ఉన్నాడు. అదేనా నీ ఉద్దేశం? అదేనా నీ పని? అదేనా నీ కర్తవ్యము? కంట్రోల్ లేదు. కంట్రోలే లేదు. ఏమిష్టమొస్తే అది. ఏమిష్టమొస్తే అది. మళ్ళా అనుకునేదేమంటే నేను గొప్పవాడు అని. ఇది ఇంకా విపరీతం. ఇంకా విపరీతం. చేసేది తప్పు, అనుకోనేది గొప్పవాడు అని. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధః. నువ్వు యోగ పథంలో నడవాలి అంటే దానికి ప్రథమమైన మెట్టు అనొచ్చు, లేదు ద్వారము అనొచ్చు. వాంగ్ నిరోధః. నీ మాటను నువ్వు కంట్రోల్‌లో పెట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు యోగ పథంలో నడిచేదానికి సాధ్యమవుతుంది. ఎప్పుడు నీ మాట నీ కంట్రోల్‌లో లేదో నువ్వు యోగ్యుడు కాలేవు. యోగ్యుడు కాలేవు. కానీ నాకు తెలిసినట్టు ప్రతి ఒక్క బుద్ధివంతుడు, విద్యావంతుడు ఎవరెవరు ఏమో మేము కొంచెం బాగున్నాము అనే భావనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓడిపోతా ఉన్నారు. ఇక్కడ ఓడిపోతా ఉన్నారు. చేత కావడం లేదు. కంట్రోల్ లేదు. కంట్రోలే లేదు. ఏమిష్టం వస్తే అది. ఏమిష్టం వస్తే అది. కానీ జీసస్ క్రైస్ట్ అంటారు, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క అవసరము లేని మాటకు లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలి. ద జడ్జ్‌మెంట్ డే, ద ఫైనల్ డే అంటారు. ఏమేమి బ్రతుకుల్లో డూమ్స్ డే అంటారు. డూమ్స్ డే అంటే అది సంపూర్ణమైన ప్రకృతికి సంబంధించింది. జడ్జ్‌మెంట్ డే అంటే మనకొక్కరికి సంబంధించింది. ఆ జడ్జ్‌మెంట్ డే వస్తుంది కదా! ఆ రోజు నిల్చుకొని ఈ ఎక్స్‌ట్రా అంతా మాట్లాడితే ఎందుకని అని అడిగితే తలెత్తేట్టుగా ఉండాలి. ఏం తలెత్తేది మనట్ల వాళ్ళు. ఏం తలెత్తేది మనట్ల వాళ్ళు. ఓహ్! పొద్దునుంచి రాత్రి వరకు ఎన్ని ఎక్స్‌ట్రా కాబట్టిండేటివి 4, 5 పదాలు ఉంటాయి అంతే. మాట్లాడేదంతా ఎక్స్‌ట్రానే. ఎక్స్‌ట్రానే. తల్లి అని బెసెంట్ అంటారు, "నువ్వు మాట్లాడేకి ముందు దీని ఆవశ్యకత ఉందా? ఇదేమన్నా దయపూరితంగా ఉందా? ఇంకొకరి మనసు నొప్పి పెట్టదా? ఇంకొకరికి శాంతిని ప్రసాదిస్తుందా? వాళ్ళకి అబ్బా! మాట్లాడరి నాకేమో ఆరాం అనిపిస్తా ఉంది. మాట్లాడిపోయినాక నా కష్టం ఉంటుంది. కష్టం తగ్గలేదు. కష్టం తగ్గలేదు. కానీ ఆ మనోస్థైర్యం ఎవరు లేరు అని ఏడ్చే వాళ్ళకి మేమంతా ఏమైపోయినాం? మేమున్నాం కదా! ఎందుకలా బాధపడతావు? ఒక్క మాట, ఒక్క మాట, ఒకే ఒక్క మాట వాళ్ళ జీవితాల్ని మార్చేస్తుంది. అది కదా మాటంటే. శారదామాతను రామకృష్ణ పరమహంస శారదామాతను మృదు భాషిణి అంటా ఉండ్రి. అంటే ఆమె దగ్గరికి ఎవ్వరు పోయినా, ఎంత దుఃఖంలో పోయినా ఆమె మాట వింటానే వాళ్ళ కళ్ళు అట్లే తుడుచుకొని నిజం తల్లి, నిజం అని లేసిపోతా ఉంటారు. అది కదా మాటంటే. అది కదా మాటంటే. హితభాషి, మితభాషి, పూర్వభాషి అంటారు శ్రీరామచంద్రుణ్ణి.
మిత భాష ఎంత కావాలో అంత. హిత ఇంకొకరికి ఆనందం అయ్యేటువంటి. పూర్వ మనం దీంట్లో గొప్పోళ్ళు. ఎవరైనా బాగా కావాల్సినోళ్ళు, బాగా తెలిసినోళ్ళు ఎదురొస్తా ఉంటే కూడా సర్లే వాళ్ళొస్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు. దాంట్లో మాకెక్కువ ఇట్లాంటివన్నీ. ఇక్కడ కొంచెం తక్కువే ఉంటుందనుకుంటాను. వాళ్ళొస్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను. లేకుంటే ఎందుకు మాట్లాడాలా? ఆయన మొఖం ఇట్లు పెట్టుకొని పోతే నేను మాట్లాడే పనే లేదు. ఆయమేమి నేనేమి ఇంకేం తక్కువనా? నేనెందుకు ఫస్ట్ మాట్లాడాలా? శ్రీరామచంద్రుడిని పూర్వభాషి అంటారు. అంటే ఒక ప్రజ, ఒక మంత్రి, ఒక సైనికుడు, ఇంకెవరో చిన్న బిడ్డ ఎవరన్నా ఎదురొస్తా ఉంటే, "నాన్న బాగున్నావా?" అని మాట్లాడుతా ఉండంట. గురువులకు నమస్కారం చెప్తా ఉండంట. వాళ్ళు మాట్లాడని, "నేను రాజు కదా! నేను మళ్ళా మాట్లాడతాను" అంటారు. శ్రీరామచంద్రుల కన్నా మనం చాలా పెద్దోళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడేది. లేకుంటే నేను తలిట్లా అనేది వాళ్ళు తలిట్లా అట్లా అంటా ఉంటే ఇంకెక్కడి నుంచో వచ్చే మన సాధన. ఇది వాంగ్ నిరోధః. వాక్ తపస్సు. మాట బయటికి వస్తే ఇంకొకరి కన్నీళ్లు తుడిచేటువంటి మాట అయ్యుండాలి. ఇంకొకరి దుఃఖాన్ని ఎక్కువ చేసేటువంటి మాట మనలో వచ్చింది అంటే మనము వికాసము యొక్క నిచ్చెన ఎక్కలేము. గురువుల దారిలో నడవలేము. ఇది రెండవ కారణం. ఇక మూడవది, మూడవది మనస్సు. కంట్రోల్‌లో ఉండేది కొంచెం హెచ్చు తక్కువ ఇవి రెండే. శరీరము, మాట. ఇక మన కంట్రోల్‌లో లేనిది ఏమి అంటే మన మనస్సు, మన యోచనలు. వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, వస్తా ఉంటాయి. మనమేమనుకుంటిమి అంతా నాలోనే ఉంది. అంతా నాదే. నేనే కంట్రోల్ చేస్తాను. ప్రపంచమంతా నేను చెప్పినట్టే అని. ప్రపంచమంతా మళ్ళా ప్రహ్లాదుడు గుర్తొస్తాడు. నరసింహస్వామి సన్నిధానం కాబట్టి ఏమో, నేను ప్రపంచాల్నే, ముల్లోకాల్నే గెలిచినాను. నీకెందుకు అర్థం కావలేదు ప్రహ్లాద? నన్నే నువ్వెందుకు భగవంతుడు అని ఒప్పుకోలేదు అంటే, నాన్నా నిజమే. ప్రపంచాన్ని ముల్లోకాల్ని 3 లోకాల్ని నువ్వు గెలిచినావు. కానీ నీ లోపలుండే శత్రువుల్ని నువ్వు గెలలేదే అంటాడు. లోపలుండే శత్రువుల్ని మాత్రం మనము గెలలేదు. మాటలు చూస్తే ప్రపంచాన్ని గెలిచినాం. ఎప్పుడు ప్రపంచాన్ని గెలిచేందుకు సాధ్యమైతుంది అంటే మన యోచనలను మనము గెలిచినప్పుడు. మనఃప్రసాదః. మనస్సు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంటే బాహ్యే నిరుద్ధే. ఎప్పుడూ కూడా మన ఇంద్రియాలు బయటికే వెళ్తూ ఉంటాయి. కన్ను బయటే చూస్తా ఉంటుంది. అది కావాలా అనుకుంటుంది. దాన్ని పొందేది ఎట్లా అనుకుంటుంది. ఏమైనా చేసి దాన్ని పొందాలి అనుకుంటుంది. అది నాకు లేదే వాళ్ళకుంది కదా అనేటువంటి బాధ, కోపము, ద్వేషము, ఇంకేమో ఉండేదాన్ని కాపాడాలా అనేటువంటి యోచన. ఇట్లే ఎంతసేపు నీ గమనము బయట ఉందో అంతవరకు మనస్సులో శాంతి లేదు. శాంతి బయట లేదు. బయట శాంతి కొరకు వెదికి ప్రయోజనము లేదు. శాంతి ఉండేది నీ లోపల. కానీ మనం చేసే పొరపాటు ఏమి అంటే అనిత్యం, అసుఖం లోకం అనేది మర్చిపోయి సుఖాలన్నీ కూడా శాంతి అంతా ప్రపంచంలో ఉంది, బయటుంది అని వెతుకుతూ పోయే వరకు మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఒకటి. రెండోది, ఎలాంటి యోచనలు మనము ఈ ప్రపంచానికి పంపిస్తామో అలాంటి యోచనలనే మనకి వాపస్ వస్తుంది. అది మర్చిపోరాదు. ఇంకా తీక్షణంగా పోవాలి అంటే మన ఇంటికి వస్తువులనేమో తెచ్చుకోవాలి. ఒక కుషన్ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, వాషింగ్ మెషిన్ కావాలి. ఏమేమో వస్తువులు కొనుక్కొని పెట్టుకుంటా ఉంటాం. అంగడికి పోతాం. అంగడికి పోయి ఎంత విచారిస్తాం. అదెట్లా? ఇదెట్లా? ఈ క్వాలిటీ ఏమి? అదేమి? ఇదేమి? ఇదెంత పనిచేస్తుంది? వారంటీ ఏమి? ఏమేమో చూసి ద బెస్ట్ అనేది ఇంటికి తీసుకొనొస్తాం. బయట కనిపించేటువంటి స్థూలమైనవంటి వారంటీ అంతా 3 ఏండ్లు, 5 ఏండ్లు ముగిసిపాయే దాని కథ. అట్లాంటి వస్తువులు ఇంటికి తెచ్చేకే ఇంత కేర్‌ఫుల్‌గా మనం ఉంటాము కదా! దానికన్నా ముఖ్యంగా మనం ఆ ఇంట్లో
ఎలాంటి యోచనలు చేస్తామో అవంతా ఇంటి నిండా ఉంటాయి. ఎప్పుడైనా మనం గమనించినామా? మన ఫ్రిడ్జు, మన కుషను, మన వాషింగ్ మిషను అంతా కొంచెం 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 జాగాలో ఉంటుంది అంతే. కానీ ఆ ఇంట్లో కూర్చొని పొద్దున్నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి పొద్దున వరకు మనం ఎటువంటి యోచనలు చేస్తా ఉంటామో అటువంటి యోచనలు మన ఇంట నిండా ఉంటాయి. ఆ ఇంట్లో ఎటువంటి యోచనలు ఉంటే నీకు శాంతి ఉంటుంది. నీకు నెమ్మది ఉంటుంది. అటువంటి యోచనలు మాత్రమే నువ్వు ఆ ఇంట్లో సృష్టించాలి. ఎప్పుడు ప్రేమ, కరుణ, దయ, సేవ, ఇంకొకరికి మంచి కోరేది ఇటువంటి భావనలే, ఇటువంటి యోచనలే ఉన్నప్పుడు ఆ సంపూర్ణమైన ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రమం ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోతే అనిపిస్తుంది మనకు కూడా. ఎవరన్నా ఆస్పత్రికి పోయి సంతోషంగా వాపసొస్తారా? ఎవరికో, ఎవరికో మనకు కావాల్సిన వాళ్ళకి బాగుండిండలేదు. వాళ్ళు మాట్లాడుకొనొస్తాము అని పోతిమి. ఆ వార్డంతా చూసుకొనొస్తిమి. మళ్ళా ఆ వార్డ్ కనిపించా. వాళ్ళని మాట్లాడుకుంటిమి. ఆ హాస్పిటల్ గేట్ నుంచి బయటికొచ్చే లోపల మన మూడ్ ఎట్లుంటది? అబ్బా! ఇదా స్వామి జీవనం అంటే! ఆరోగ్యం ఒకటుంటే చాలప్పా అని ఆ రోజు మూడంతా అప్‌సెట్ అయిపోయి ఇంటికొచ్చి ఒకచూరు కాఫీ తాగి ఎంతున్నా మళ్ళా బేజారే. ఎందుకని? ఆ ఇన్ హాస్పిటల్ నిండా బేజారు వాతావరణం. పాపం తల్లికి బాగలేకుండా చూసుకుంటా ఉండే కొడుకు, భర్తకు బాగలేకుండా చూసుకుంటా ఉండే భార్య, ఇంకెవరికో బాగలేకుండా చూసుకుంటా ఉండేవాళ్ళు ఇంకొకరు. అందరూ కూడా బాధలోనే ఉంటారు సంపూర్ణమైన హాస్పిటల్‌లో. బాధాపూరితమైన హాస్పిటల్‌కి పోయి మనము బయటికొస్తే బాధతోనే బయటికొస్తాము. అర్థమైతుంది. మరి ఇంట్లో వాతావరణం ఎట్లుండాలి? ఇంట్లో వాతావరణం ఎట్లుండాలి? వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ, నీకు బుద్ధిలే అని, నాకు బుద్ధిలే అని ఎంతసేపు ఎవరు ఎవరిని క్షమించేదానికి సిద్ధంగా లేదు. వాళ్ళ అహంకారం వాళ్ళదే. నేనే సరి అని ఒకరు, అని ఒకరు, ఇంకొకరి మీదో ద్వేషము, ఎదిరింటోళ్ళ ద్వేషము, కోపము ఏమో ఇదే. ఇంటి నిండా ఇదే వాతావరణమే. ఇంటికి వస్తువులు తీసుకునేటప్పుడు మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటామో, దాని 10 రెట్లు లేదా ఎన్ని రెట్లో చెప్పేకి వీల్లేదు. కారణం ఏమంటే, వస్తువు మనతోటి 5 సంవత్సరాలు ఉంటుంది అంతే. ఎంత మంచి వస్తువైనా. కానీ ఈ యోచనలు, భావనలు మనతోటి జన్మలు వస్తాయి. ఈ జన్మలో ఎటువంటి యోచన, వచ్చే జన్మలో అటువంటి యోచన, అటువంటి పని. అదే జన్మలో అటువంటిదే. ఇట్లే మన తోడుగా జన్మలు మన తోడుగా ఉండేటువంటి యోచనలు. ఇంతకు ముందే మనం అనుకున్నట్టు ఒక వ్యక్తి గురించి మనం మంచి సద్భావనలు పంపించినప్పుడు, ఆ వ్యక్తిలో అలాంటి భావనలనే ఎక్కువయ్యేదానికి వీలైతుంది. మనమేమన్నా ఆ వ్యక్తి గురించి చెడ్డ భావనలు పంపిస్తే, చెడ్డగా యోచన చేస్తే, ఆ వ్యక్తి కూడాను చెడ్డవాడైతాడు. ఆ చెడ్డవాడయ్యేందుకు కారణం ఎవరు? మనమే. యోచనలు చాలా ప్రాముఖ్యమైంది. కారణము అతి సూక్ష్మమైంది. ఎప్పుడు సూక్ష్మత ఎక్కువైతుందో అప్పుడు దాని శక్తి ఎక్కువైతుంది. దాని వ్యాపకత ఎక్కువైతుంది. ఇక్కడే మనం కూర్చొని దూరంగా ఉండే మన వాళ్ళకి సత్సంకల్పాల్ని పంపించొచ్చు. నేనిక్కడ మాట్లాడుతా ఉన్నాను. నేను మాట్లాడుతా ఉన్నాను. మీరు వింటా ఉన్నారు. మన మధ్య గాలి ఉంది. మధ్య గాలి ఉంది కాబట్టే నేను మాట్లాడే శబ్దము మీకు చేరుతా ఉంది. కానీ ఏ మీడియా అంటారు. అంటే మన మధ్యలో గాలి ఉంది కాబట్టి మీకు వినిపిస్తా ఉంది. కానీ మధ్యలో ఏమీ లేకుండా కూడాను మన సత్సంకల్పాన్ని ఎంత దూరమైనా పంపించొచ్చు. ఇట్లా సద్భావనలను మనము ఆకర్షించి ఇడీ ప్రకృతిలో ఉండే సద్భావనలను ఆకర్షించి సద్భావనలు ప్రకృతిలోకి పంపించినప్పుడు అందుకనే ప్రతి ఒక్క పూజ తర్వాత ప్రతి ఒక్క ఇట్లా సత్సంగం తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు. ఎందుకని ఇలాంటి భావనలన్నీ కూడా ఇక్కడ దట్టంగా చేరుంటుంది. ఆ సద్భావనలన్నీ మనము ఆకర్షించి దానంతా కూడా ప్రపంచానికి పంచినప్పుడు ప్రపంచమంతా శాంతిగా, ప్రపంచమంతా నెమ్మదిగా ఉండేదానికి వీలైతుంది. మన ఈ త్రికరణ శరీరము, మాట,
మనలో వచ్చేటువంటి యోచనలో ఏ ద్వేష భావన, ఏ కోపము ఇటువంటిది ఏమీ లేకుండా దాని నిండా ప్రేమ, కరుణ, సేవ అవన్నీ నింపుకున్నప్పుడు చూస్తా ఉంటాం మనం. ఎవరో బిడ్డ పడిపోతే తక్షణమే కొంతమంది ఎత్తుతారు, కొంతమంది ఊరికేనే ఉంటారు. అంటే ఆ శరీరానికి అలవాటైపోవాలి. ఆ శరీరంలో ఉండే అణువులకి అలవాటైపోవాలి ఇంకొకరికి సహాయం చేసేదానికి. మాట బయటికొచ్చింది అంటే, ఆ మాట ఇంకొకరే నొప్పిని తగ్గించేదానికి మాత్రమే కావాలి. ఏమి యోచన వచ్చినా లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి యోచనే రావాలి. ఇది నిజమైన త్రికరణ శుద్ధి. ఇలా మనము త్రికరణ శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ముక్తి మార్గంలో నడిచి కొనాకు ముక్తులయ్యేందుకు వీలైతుంది. మీకందరికీ నమస్కారం.